Hi friends, this is SVR. We are now discussing number puzzles. మిస్సింగ్ నంబర్ ఫజిల్స్ డిస్కస్ చేస్తాం ఈరోజు. రీజనింగ్లో ప్రత్యేకమైన చాప్టర్ ఇది. రైట్, మనకి కనిపిస్తుంది కదా స్క్రీన్ మీకు. ఆ డయాగ్రామ్స్లో నంబర్ మిస్ చేస్తాడు, ఆ నంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. సూపర్ మోడల్ అన్నమాట ఇది. కానీ ఈ చాప్టర్ చేయాలంటే మీరు కొన్ని పాయింట్స్ మీద అవగాహన ఉండాలి. ఓకేనా? మిస్సింగ్ ఫిగర్ అండి ఇది, మోడల్ పేరు. ఏం అవగాహన ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టేబుల్స్ క్యాలిక్యులేషన్ కోసం టేబుల్స్ తెలియాలి. టేబుల్స్ 20 టేబుల్స్ మినిమం రావాలి. అప్ టు 10 వచ్చినా పర్వాలేదు, అప్ టు 10. రెండవది స్క్వేర్స్. స్క్వేర్స్ టచ్లో ఉంటే మంచిది, ఇవి 30 స్క్వేర్స్ రావాలి. నంబర్ 3 ఓకే, క్యూబ్స్. క్యూబ్స్ ఒక 20 రావాలి. ఆ తర్వాత బోర్డమాస్ రూల్ లేదా మామూలు రూల్ ప్రకారము క్యాలిక్యులేషన్స్ రావాలి. ఇవి అప్లై చేయాలన్నమాట. దానికి అప్లై చేస్తే అవి ఏముందో అర్థమవుతుంది. ట్రై చేసి ఆన్సర్ చేయాలి. డైరెక్ట్గా ఏం చేయాలో ఎవరికి తెలియదు. అది ట్రై చేయడం, మిగతా వాటిని బట్టి దాన్ని డీల్ చేయాలి. ఓకేనా? రైట్, చూశారు కదా. ఇవి కావాలి, ఎట్టి పరిస్థితిలో మీరు రాసుకుని లేదా చదువుకుని ఉండాలి ఇవి చేయాలంటే. ఓకేనా? కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను ముందు. ఈ ఫజిల్స్ ఎలా ఉంటాయి, ఎలా తయారు చేయాలనేది కొన్ని ఎగ్జాంపుల్ చెప్పినాక టెక్స్ట్లో తీసుకెళ్తాను. ఓకేనా? రైట్, దీని ఫజిల్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది. ఒక బాక్స్, 2 బాక్సులు, 3వ బాక్స్ ఇలా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చేస్తాడంటే ఒక లింక్ ఇస్తాడు మీకు. 7, 49, 9, 81. ఓకే, ఇట్లా 3 క్వశ్చన్ మార్క్ ఇస్తాడు. ఇప్పుడు దీన్ని ఎలా చేస్తాం మనము? ఇవి స్క్వేర్ చేసి దీన్ని కూడా స్క్వేర్ చేసి వేస్తాము. ఓకే, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 81, 8 స్క్వేర్ 9 స్క్వేర్ 81, 3 స్క్వేర్ చేస్తాం. ఇక్కడ రూల్ ప్రకారం అక్కడ చేయాలి. ఇటువైపు ఏం జరిగిందో చూసి అలా చేయాలి వాటిని కూడా. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సర్క్యులర్ ఫామ్ ఇలా ఉంది, ఇలా ఉన్నవి వాడు ఇలా వేసుకుంటూ వస్తాడు. 12, 15, 18, 21, 24 ఇలా క్వశ్చన్ మార్క్ పెడతాడు. అక్కడ ఏమొస్తుంది అంటాడు. ఇప్పుడు ఈ ఆర్డర్ గ్రహిస్తే మనము 3, 3, 3 ఇంక్రీజ్ అవుతూ వచ్చింది కనుక దీనికి ఒక 3 యాడ్ చేస్తే 27. ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 27 వస్తుంది. అలాగే అదే నంబరింగ్ మళ్ళీ ఇట్లా ఇస్తాడు. ఓకే, ఫజిల్ అమ్మ ఇట్లా ఇస్తాడు. ఓకే, రైట్. నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నానండి ప్రస్తుతానికి మీకు. ఇట్లా ఇస్తాడు. ఓకే, 3, 4, 5, 2 ఇక 2 వేస్తాడు. 7, 3, 1 పోనీ 4, 8. ఓకే, 7, 3, 8, 4, 8 నాన్న. మీకు ఇచ్చేది 7 కనిపించాలి కదా. ఓకే, ఎస్. ఇక్కడ 9 వేస్తాడు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేపాటికి 5, 9, 6, 5 ఇలా వేస్తాడు. ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెడతాడు. ఓకేనా? ఇప్పుడు ఆప్షన్స్ ఎలా ఇస్తాడు మీకు? ఫస్ట్ ఆప్షన్ 51 వస్తుందా, సెకండ్ ఆప్షన్ 9 వస్తుందా, థర్డ్ ఆప్షన్ 15 వస్తుందా, 15, ఫోర్త్ ఆప్షన్ 30 వస్తుందా అని అడుగుతాడు మనల్ని. ఓకేనా? రైట్. అందులో ఏమొస్తుందో చెప్పాలంటే ముందు ఇక్కడ ఎలా డిసైడ్ అయిందో తెలియాలి మనకి. ఇక్కడ ఎలా డిసైడ్ అయిందో తెలియాలి అంటే ఈ మధ్యలో ఫిగర్ ఎలా వచ్చిందో తెలియాలి. ట్రై చేయాలన్నమాట. అదే రూల్ అక్కడ అప్లై చేయాలి. ఈ మధ్యలో ఫిగర్ రావటానికి కారణాలు ఏంటి? ఈ 2 మల్టిప్లై చేసాం, 3, 4, 12. ఈ 2 మల్టిప్లై చేసాం, 2, 5, 10. 12 - 10 2 వస్తుంది. 12 - 10. వాటి ఇచ్చిన లాజిక్ అప్లై చేస్తే మనం కనిపెట్టి అది వేయగలుగుతూ ఉండాలి. అదే రూల్ ఇక్కడ కూడా ఉండాలి. మళ్ళీ ఇది 7 కదండి. 7 3s are 3 ఏళ్ళు 21.
8 4 4 32. ఓకేనా? ఓకే. 2 5 10 కదా! ప్రోడక్ట్ చేశారు కదా! రైట్. మీకు ఇక్కడ రావాల్సింది ఏంటంటే అయితే ఇక్కడ 3 ఉండాలి నాన్న. ఇది 7, ఇది 3 ఉండాలి ఇక్కడ. లాజిక్ నేను అప్లై చేసింది 3 ఉండాలి అక్కడ. రైట్. 3 7 21, 4 3 12. అమ్మా 12 కట్ చేస్తే 9 వస్తుంది అట్లా. ఇక్కడ 3 పెట్టాలి. 3 బదులు నేను అక్కడ 8 పెట్టేశాను. ఒకసారి చూడండి. మళ్ళీ మార్చుకోండి అది. రైట్. హియర్ క్వశ్చన్ క్రియేషన్‌లో 3 రావాలి ఇక్కడ. రైట్. 3 4 are 12, 2 5 are 10. 12 minus 10 2 వచ్చింది. అలాగే 7 3 are 21, 4 3 are 12. 3 ఉంచుకోండి. 12 కట్ చేస్తే 9 వచ్చింది. ఇప్పుడు అదే పని అక్కడ అప్లై చేయాలండి. అమ్మా 9 5 are 45 మైనస్ 5 6 are 30. కట్ చేస్తే 15 వచ్చింది. కానీ అక్కడ 15 ఆన్సర్ అవుద్ది. ఇది ఒక టైప్ ఆఫ్ ఫజిల్ అనమాట. ఓకే. నెక్స్ట్ ఇంకో 2 3 ఫజిల్ చూడండి. ఎస్ ఇలా ఉంది. 3 ఫజిల్స్ ఉన్నవి ఇట్లా. ఓకేనా? రైట్. వాడు 2 8 4 64 5 125 7 343 అలాగే 6 216 10 క్వశ్చన్ మార్క్ వేస్తాడు ఇక్కడ. అక్కడ ఏమొస్తుందో చెప్పమంటాడు. కనుక మనం ఇక్కడ ఈ ఫజిల్స్లో ఏమొచ్చిందో చూసి ఆ ప్రకారం దానికి ఆన్సర్ వేయాలి. ఇక్కడ ఏమొచ్చింది 2 8 ఎలా అవుతుంది? 2 క్యూబ్ 8 అవుతుంది. అలాగే 4 క్యూబ్ 64 అనేది. అలాగే 5 క్యూబ్ 125, అలాగే 7 క్యూబ్ 343 తెలిసింది మనకి. అదే రూల్ అక్కడ అప్లై చేయాలి. 6 క్యూబ్ 216, 10 క్యూబ్ 100, సారీ 1000. అర్థమైందా? ఇది ఇలా చేయాలన్నమాట. ఈ రూల్స్ అన్ని ఆ క్వశ్చన్స్ లో పెట్టాడు. ఇప్పుడు వాటిని డీల్ చేద్దామే. రైట్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఏ సెట్ ఆఫ్ ఫిగర్స్ క్యారింగ్ సర్టెన్ క్యారెక్టర్స్ ఇన్ గివెన్. Assuming that the characters in each set follow a similar pattern, find the missing character in each case. రైట్. చూసారుగా క్వశ్చన్ మార్క్ ఇక్కడ వేశాడు. ఇది ఎలా వస్తుందని వీటిని డీల్ చేయాలి. వీటిని డీల్ చేసి ఆ వచ్చిన లెక్క ప్రకారం ఇక్కడ 107 ఎలా వచ్చిందో కనుక్కోవాలి. అదే రూల్ ఇక్కడ ఉంటుంది. ఆ రూల్ మనం అక్కడ అప్లై చేస్తే క్వశ్చన్ ఫిల్ అవుతుంది. ట్రై చేయటమేనండి మార్గము. ఓకేనా? వీటిని యాడ్ చేస్తే 107 రాదు. ప్రోడక్ట్ చేసామనుకోండి 160. ఓకే. 7 16 అంటాడు మళ్ళీ. ఓకేనా? 7 16 112. ఓకేనా? 7 42 ఇట్లా అంటాడు. ఏమి లేదు, 107 వచ్చింది. ఎలా వచ్చిందో ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి. వీటి డిఫరెన్స్ తీస్తే 9 వస్తుంది. వీటి డిఫరెన్స్ తీస్తే 6 9 54 అయినా 107 రాదు. ఓకే. రైట్. మళ్ళీ ప్లాన్ చేస్తున్నా. 16 స్క్వేర్ 256. ట్రై చేయటం ఒకటే మార్గం. వీటికి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అప్లై చేయాలి. ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్ స్క్వేర్ క్యూబ్ అప్లై చేస్తూ చూడాలి. అలాగే 7 స్క్వేర్ 49, 10 స్క్వేర్ 100. రైట్. దేర్ ఫార్ 256 నుండి ఈ 49 ప్లస్ 100 కలిపి కట్ చేసామనుకోండి 149 వస్తుంది. కట్ చేస్తే మీకు 107 వస్తుంది. అర్థమైందా? అంటే వాడు ఏం చేశాడంటే పై నెంబర్ స్క్వేర్ లోంచి కింది నెంబర్ స్క్వేర్ చేసి లెస్ చేశాడు. అప్పుడు వచ్చింది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీన్ని ఏ అనుకుని, దీన్ని బి అనుకుని, దీన్ని సి అనుకున్నారనుకోండి. అప్పుడు మీకు ఇది డి అనుకోవాలి. అప్పుడు మీ ఆన్సర్ ఏమైందంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఈక్వల్ టు డి అయింది. కనుక పై స్క్వేర్ లోంచి మిగతా 2 స్క్వేర్లు లెస్ చేశాడు. అదే పని అక్కడ కూడా ట్రై చేయాలి. ఎక్కడండి? సెకండ్ వన్లో. కమాన్. 25 స్క్వేర్, బి అంటే 20 స్క్వేర్, సి అంటే 4 స్క్వేర్. ఓకేనా? 25 స్క్వేర్ 625, 20 స్క్వేర్ 400 అండ్ 4 స్క్వేర్ 16. ఇది యాడ్ చేసి కట్ చేయండి. అంటే 416 లెస్ చేస్తే మీకు 209 వచ్చినది. ఓకేనా? ఇప్పుడు అదే పని చివరి దానికి చేస్తే ఆన్సర్ రావాలి. ఓకేనా? రైట్. చేస్తున్నానమ్మా. రైట్. దీని ఫస్ట్ 19 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ ప్లస్ 17 స్క్వేర్ చేస్తే మీ ఆన్సర్ వస్తుంది ఈ లెక్క ప్రకారము. 19 స్క్వేర్ 361 మైనస్
2 స్క్వేర్ 4, 17 స్క్వేర్ 289. ఈ రెండు యాడ్ చేస్తేనండి 289 అంటే 293, 293. కట్ చేస్తే 7, 11లోంచి 3 తీస్తే 8, 6లోంచి 93 కదా. ఓకే, 15, 15లోంచి 9 తీస్తే 6, కనుక 68 వస్తుంది మీ ఆన్సర్. ఓకేనా? ఫస్ట్ ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఓకేనా? ఇట్లా ట్రై చేసి చెక్ చేయటమే. అంటే కొంచెం ఎఫిషియన్సీ ఎక్కువ కావాలి చేయాలంటే, క్యాలిక్యులేషన్ పవర్ ఉండాలి, టేబుల్స్ స్క్వేర్స్ టచ్లో ఉండాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఏదో ఒక ట్రై చేసి ఇది ఎలా వచ్చిందో అబ్జర్వ్ చేయాలి మీరు. ఓకేనా? రైట్. 12 ఎలా వచ్చిందో అని అడుగుతున్నాడు. ఓకేనా? రైట్. ట్రై యువర్ సెల్ఫ్. 5 6 30, 34 కుదరలేదు. అదే 42, 42 ఇంటూ 5/10. ఓకేనా? 42/10. సరే, దిస్ ఈస్ గివెన్ బై 5 + 6, 5 ఇంటూ 6 ఇంటూ 4/10 అన్నాం అనుకోండి. దీనిలో 2 టైమ్స్, దీనిలో 2 టైమ్స్, దట్ ఈక్వల్ 12. అంటే ప్రోడక్ట్ చేసి మొత్తం బై 10 చేస్తే వచ్చింది కూడా చూద్దాం. 6 ఇంటూ 7 ఇంటూ 5/10. ఓకేనా? దీనిలో 2 టైమ్స్, 3 టైమ్స్, 3 × 21 సరిపోయిందిగా. అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఏబిసి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇది డి అనుకోండి. ఏ ఇంటూ బి ఇంటూ సి/10 ఈక్వల్ టు డి. అదే పని అక్కడ చేయాలి. 4 ఇంటూ 8 ఇంటూ 10/10. 10 10 క్యాన్సిల్ అండి, 4 32, 32 మీ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? అంటే ఇది వచ్చే వరకు మిడిల్ ప్లాన్ చేయాలి, స్క్వేరా క్యూబా అనేది చేసి దాని ప్రకారం డీల్ చేయాలి. ఇక్కడ మొత్తం ప్రోడక్ట్ చేసి బయట 10 చేస్తే మిడిల్ 1 వచ్చేసింది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ వన్, 3వ ప్రశ్న. క్వశ్చన్ మార్క్ ఇక్కడ వేశాడు కదా, అంటే మిగతా వాటి ద్వారా అది వస్తుంది అనమాట. చూస్తూ ఉండాలి మీరు. చూడండి, జాగ్రత్తగా పరిశీలిస్తే 10 - 4 6, అంటే ఈ చివరి లెవెల్ నుంచి ఆ చివరి తీస్తే మధ్యలో వచ్చినది. అలాగే 18 - 10 8, అలాగే 18 - 4 14. అంటే ఆ రెండు నంబర్ల మధ్య డిఫరెన్స్ మధ్యలో రాస్తున్నాడు. ఇక్కడ సెకండ్ వన్ కూడా చూడండి, 14 - 8 6. ఓకే, 22 - 4 14, 80. ఓకే, నెక్స్ట్ అప్పుడు 22 - 8, ఓకేనా, 14. ఓకే, అంటే ఆ రెండు నెంబర్స్ మధ్య వేరియేషన్ డిఫరెన్స్ అక్కడ వేయటమే. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ వేయటమే మీరు. 15 - 5 ఈక్వల్ టు 10. 10 is the రైట్ ఆన్సర్. అంటే ఆ ప్లేస్లో 10 ఉండాలన్నమాట. థర్డ్ ఆప్షన్, ఆప్షన్ 3లో ఉంది. సరేనా? నెక్స్ట్ ఫోర్త్ వన్. మధ్యలో క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. ఈ మధ్యలో క్వశ్చన్ మార్క్ అంటే మిగతా మూడింటి ద్వారా ఏదో చేయాలి, ఏదో క్యాల్కులేషన్, ప్లస్సో మైనస్సో ఇంటూ డివిజను. ఆన్సర్ వచ్చేసరికి మనం ప్లాన్ చేసుకోగలగాలి. దేర్ ఫార్ ఇక్కడ 19 రావాలంటే ఇక్కడ ఉన్న మార్గము 5 × 3 15 ప్లస్ కింద ఉన్న 4 19 వచ్చినది. అంటే పై వాటిని ప్రోడక్ట్ చేసి కింది దాన్ని యాడ్ చేస్తే మ్యాచ్ అయింది మధ్యలోది. అదే పని చివరి కూడా జరగాలి. 6 4s, 6 4s are 24 ప్లస్ కింద ఉన్న 5 29 సరిపోయింది. అదే పని మనం ఈ క్వశ్చన్ మార్క్ వచ్చిందని చేద్దామే. రైట్. ఇది 7 × 5, 7 5s are 35, 35 ప్లస్ 6 41. ఓకేనా? ఫోర్త్ ఆప్షన్ రైట్. కనుక ఫోర్త్ క్వశ్చన్ ఫోర్త్ ఆప్షన్. ప్యాటర్న్ కావాలంటే చక్కగా ఏ బి సిడి అనుకున్నారనుకోండి. కమాన్, ఏ ఇంటూ బి ప్లస్ సి ఈక్వల్ టు డి అనమాట. బాటమ్ మోస్ట్ ప్రకారం ఇంటూ ముందు చేస్తాము. ఓకే, రైట్. దీని లెక్క ప్రకారం 7 × 5 ప్లస్ 6, 5 × 35, 35 ప్లస్ 6 ఈక్వల్ టు 41 మ్యాచ్డ్. ఫోర్త్ ఆప్షన్. సరేనా? నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ 5. 24 వచ్చింది నాన్న. ఓకేనా?
రైట్. మనకి 24 అంటే 8 into 3 3 ఎందులు 24 వస్తుంది. 8 వచ్చే మార్గం ఏంటంటే చూడాలి. ఓకేనా? ఈ రెండు యాడ్ చేస్తే 8 వస్తుంది. 8 into పైన 3 24. అలా ఇక్కడ కూడా ట్రై చేయండి. ఈ రెండు యాడ్ చేస్తే 6 వస్తుంది. 6 into 5 30. అదే పని ఇక్కడ చేయాలి నాన్న. 1 + 2 3 3 into 42 రావాలి. ఎన్ని 3s అయితే 42 అవుతుంది? 14 3s are 42 కనుక 14 అక్కడ వేయాలి. కనుక 14 3s are 42 కనుక వస్తుంది అది. ఓకే, ఫిఫ్త్ క్వశ్చన్ థర్డ్ ఆప్షన్, ఆప్షన్ 3. అంటే మరి మనకు టేబుల్ రాలేదనుకోండి, 14 టేబుల్, మరి 3 14s are 42 తెలియదు కదా, అందుకే టేబుల్స్ రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? ప్యాటర్న్ ఇస్తున్నానా? దేర్ ఫోర్ ఇది ఏ అనుకో, ఇది బి అనుకో, ఇది సి అనుకో. కనుక బి ప్లస్ సి ఆఫ్ ఏ ఈక్వల్ టు డి అవుతుంది అనమాట. క్వశ్చన్ మార్క్ పైకి పెట్టినా మన రూల్ ప్రకారం అది. ఓకే, కింది 2 యాడ్ చేసి పై దాంతో ప్రోడక్ట్ చేస్తే మధ్యలో వచ్చింది. 3 యాడ్ చేసాం, 42 కావాలంటే 14 కావాలి. థర్డ్ ఆప్షన్, ఆప్షన్ 3. నెక్స్ట్ 6th క్వశ్చన్. రైట్, మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే క్వశ్చన్ మార్క్ ఇక్కడ వేశాడు కదా, ఇక్కడ క్వశ్చన్ మార్క్ వేసినప్పుడు సహజంగా మిగతా వాటి ద్వారా అక్కడ వచ్చేదానికి ప్లాన్ చేయాలి. 42 రావాలంటే 7 into 2 into 3 చేసామనుకోండి, 2 3s are 6 6 7s are 42 సరిపోయిందిగా, ప్రోడక్ట్ అనమాట. అలాగే దీని కూడా 9 into 1 into 2 ఈ 3 ప్రోడక్ట్ చేసి ఇది వచ్చినది. 9 2s are 18. అదే పని అక్కడ చేయాలి నాన్న. దేర్ ఫోర్ 5 into -2 into -3 5 into మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 ప్లస్ 6 అవుతుందా ఇంటూ కదా, 5 into 6 5 6 30 30 రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? థర్డ్ ఆప్షన్. ముందు అది ప్రొడక్ట్ చేసేయండి. 5 6 2 3 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది. 6 5 30. ఓకేనా? థర్డ్ ఆప్షన్. 7th క్వశ్చన్. ఓకే, ఇవి సహజంగా ఫజిల్ మిగతా వాటి నుంచి పక్క బాక్స్ రావాలి, కానీ ఇక్కడ మాత్రము ఇట్లా వచ్చింది. 6/3 ఈక్వల్ టు 2. ఇది 21/7 ఈక్వల్ టు 3. ఇప్పుడు మనం ఈ పని చేయాలి. 16/4 ఈక్వల్ టు 4. ఇక్కడ 4 వేయాలి. ఓకే, 4th ఆప్షన్. ఓకే, అంటే సహజంగా ఏంటంటే ఆ బాక్స్ రిలేషన్ ఉండాలి, కానీ ఈ క్వశ్చన్లో వాడు డిఫరెంట్ అప్లై చేశాడు. ఓకేనా? కనుక ఈ ప్యాటర్న్ కావాలంటే ఏ బిసి కావాలంటే B/A ఈక్వల్ టు సి. ఓకేనా? బిలో ఉన్నదాన్ని ఏలో దాంతో డివైడ్ చేస్తే సిలో ఉన్నది వస్తుంది. ఓకే, 4th ఆప్షన్. సరే, నెక్స్ట్ 8th క్వశ్చన్. వెరిఫై చేయండి. 30 క్వశ్చన్ మార్క్ ఇక్కడ పడింది కదా, క్వశ్చన్ మార్క్ ఇక్కడ పడిందంటే మిగతా వాటిని ఏదో ప్లస్ మైనస్ ఇంటో డివిజన్ స్క్వేర్ క్యూబ్ ఏదో చేస్తాడు, అది ప్లాన్ చేసి చూడాలి, చూసి మనం అక్కడ వేయాలి. కనుక మనం ఇక్కడ ప్లాన్ చేస్తే మీకు ఇదిగోండి 3 5s are 15 15 into 2 10. అలాగే 1 into 1 -1 into -1 -1 into +1 -1 -1 into 5 -5 సరిపోయిందిగా, ఇది కూడా ప్రోడక్టే. దేర్ ఫోర్ ఇది 4 into 3 into -1 అండి. ఓకేనా? 4 into -3 దేర్ ఫార్ 3 4 -12 రైట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్. ఓకేనా? రైట్, ప్రోడక్ట్ ఇది కూడా సింబల్ ఉండటం వల్ల నెగిటివ్ వచ్చింది. నెక్స్ట్ 9th క్వశ్చన్. ఎస్, లుక్ హియర్. ఏదో ఒక ప్లాన్ చేయాలి. రైట్, మీరు జాగ్రత్తగా పరిశీలిస్తేనా ఇదిగోండి 7 into 8 7 ఎందులు 56 అమ్మా. 5 ఇక్కడ వేశాడు, 6 ఇక్కడ వేశాడు. అదే పనిగా 7 into 8 7 into 4 4 ఏళ్ళు 28 2 ఇక్కడ వేశాడు, 8 ఇక్కడ వేశాడు అనుకోండి. అప్పుడు ఈ రెండు మనం ప్రోడక్ట్ చేయాలి. 27 రావాలి. మరి 2 7 కదా, 27 అంటే ఆల్రెడీ 9 ఉంది. 9 3s are 27. కనుక ఆ ప్లేస్లో 3 కానీ ఫామ్ చేస్తే మీరు 3 9s are 27 అయ్యి 2 ఇక్కడ 7 ఇక్కడ వేసుకోవచ్చు. ఓకే, 3 is the రైట్ ఆన్సర్. ఓకేనా? రైట్, కానీ ఈ క్రాస్ ప్రోడక్ట్ చేయగా వచ్చిన దాన్ని ఇక్కడ రాస్తున్నాడు. సరేనా? రైట్, అక్కడ 27 రాయాలంటే 9 3s are 27గా అక్కడ 3 ఫామ్ చేయాలి. ఆప్షన్ 4లో పెట్టాడు దాన్ని. నెక్స్ట్ 10th క్వశ్చన్. రైట్,
7 4 9 అయింది. 4 9 అంటే 49 కదా. 7 స్క్వేర్. 4 16 అయినది. 4 స్క్వేర్. 9 81 అవ్వాలి. ఇప్పుడు ఒకటి ఉంది కనుక ఆల్రెడీ మీరు 8 పెట్టాలి. ఓకేనా. సెకండ్ ఆప్షన్. దాన్ని స్క్వేర్ చేస్తే 7 స్క్వేర్ ఈక్వల్ టు 49 కదండి. 4 ఇక్కడ 9 ఇక్కడ. 4 స్క్వేర్ ఈక్వల్ టు 16 కదండి. 1 ఇక్కడ 6 ఇక్కడ. ఇప్పుడు 9 స్క్వేర్ 81. 8 ఇక్కడ 1 ఇక్కడ. సరిపోలా. కనుక 8 పెడితే అక్కడ సరిపోతుంది. 11th వచ్చింది. రైట్. ఈ నంబర్ ఫజిల్ ద్వారా మనం ఆ క్వశ్చన్ మనకు అక్కడ ఉంది కదా, ఇది ఎలా వచ్చిందో చూడాలి. ఇది వచ్చే మార్గాలు ఏంటంటే ఎలా అయినా రావచ్చు, లేదా ఇలా వెర్టికల్గా అయినా రావచ్చు. ఏదో ఒక వేదారు మాత్రమే వస్తుంది. అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. రైట్. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే ఈ రెండు యాడ్ చేస్తే మీకు 49 వచ్చింది. అప్పుడు 50 కావాలి కదా, +1 యాడ్ చేస్తే వచ్చింది. అలాగే 13 + 12 25 వస్తుంది. +1 చేస్తే 26 వచ్చింది. ద ప్యాటర్న్ ఈజ్ A + B +1 = C. ఇలా జరిగింది అక్కడ. అప్పుడు 9 + 2 = 11. 11 + 1 = 12. అక్కడ 12 మీ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. 11th క్వశ్చన్ ఫస్ట్ ఆప్షన్. ఓకేనా. A + మొదటిది A అనుకోండి, రెండోది B అనుకోండి, మూడోది C అనుకోండి. ఈ ఏబిలు కూడా అదనంగా కలపడం వల్ల చివరిది వచ్చేసింది అంతే. ఓకే. 12th ఆప్షన్ నంబర్ 12 రావాలి అంటే ఆప్షన్ 1. సరే. నెక్స్ట్ వన్ 12th క్వశ్చన్. సేమ్ మళ్ళీ ఏదో లాజిక్ అడుగుతున్నాడు. ఎస్. ఇక్కడ క్వశ్చన్ మధ్యలో పడింది కనుక ఫస్ట్ డాష్ ట్రై చేయాలి. అలాగే రావాలి రూలే ఉండదు. ఎలా అయినా రావచ్చు. ఇదైనా రావచ్చు. ఓకేనా. దేర్ ఫార్ ఈ రెండు ప్రోడక్ట్ చేసామనుకోండి. 3 4 12. 12 + 3 15. 7 5 35. 35 + 3 38. అంటే ప్యాటర్న్ ఇది A, ఇది B, ఇది C అనుకున్నా అనుకోండి. A × C + 3 = B అయింది. అది జరిగింది అక్కడ. ఆ లెక్క ప్రకారము 3 × 5 + 3 3 5 15. 15 + 3 18 అవుతుంది. ఓకేనా. 4th ఆప్షన్. ఆప్షన్ 4. ఇది మిస్సింగ్ ఫిగర్ అనే చాప్టర్ మనం డిస్కస్ చేస్తున్నాం. 13 క్వశ్చన్ మార్క్ చూసారా. ఇక్కడ వేసాడు క్వశ్చన్ మార్క్. అంటే మిగతా మూడింటి ద్వారా ఏదో వర్క్ చేస్తే అక్కడ వస్తుంది. అది వర్క్ చేసి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. రైట్. మీరు జాగ్రత్తగా పరిశీలిస్తేనండి. ఓకే. ఈ రెండు 7 అవుతుంది అమ్మా. 7లోంచి ఈ 5 కట్ చేసామనుకోండి 2 వస్తుంది. ఇది వస్తుంది. అంటే మొదటి రెండింటికి సంబంధించి లాస్ట్ 1 డిజిట్ లెస్ చేస్తే మిడిల్ 1 వచ్చింది. అలాగే ఈ రెండు యాడ్ చేస్తే 14 వచ్చింది. ఆ 14లోంచి 11 కట్ చేస్తే 3 వస్తుంది. అదే పని ఇప్పుడు అక్కడ చేయాలి అమ్మా. ఈ రెండు యాడ్ చేస్తేనండి 15 వస్తుందండి. 15 - 10 అక్కడ వచ్చేది 5 5. 4th ఆప్షన్. కనుక 13th క్వశ్చన్ ఆప్షన్ 4. నెక్స్ట్ 14th క్వశ్చన్. మళ్ళీ ఒక నంబర్ ఫజిల్ ఇచ్చాడు మీకు. ఓకేనా. రైట్. ట్రై యువర్ సెల్ఫ్ ఎట్ ఫస్ట్. ఎప్పుడు ట్రై చేయడమే. ఎప్పుడు చిన్న నంబర్ నుంచి అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక 5 to 7 డిఫరెన్స్ 2 నానా. 2 × 3 2 3s are 6. అలాగే 14కి 27కి డిఫరెన్స్ 27 - 14 = 13. 13 × 3 39. సరిపోలా. therefore the pattern is A - C of 3 = B. మధ్యలోది వస్తుంది అనమాట. కనుక ఫస్ట్కి లాస్ట్కి అంటే ఏ కాకుండా పెద్దది బి తీయాలి మీరు. B - A పని. B - A. ఇది వదిలేయండి. ఇది లెక్క సి కదా. C - A of 3 = B. ఇది A అనుకోండి, ఇది B అనుకోండి, ఇది C అనుకోండి. ఓకేనా. సిలోంచి A లెస్ చేసి × 3 చేస్తే మధ్యలో వచ్చింది. ఇది కూడా అంతేగా. 48 - 28 20. 20 × 3 60. సరిపోలా. రైట్. అలాగే ఇప్పుడు చేస్తాం. 16 - 7 ఎంత వస్తుందండి. 9. 9 × 3
3 9s are 27. థర్డ్ ఆప్షన్. ఓకేనా? 14th క్వశ్చన్ ఆప్షన్ 3. నెక్స్ట్ 15. పెద్ద నంబర్ అడిగాడు కదా. ఎస్. 15వ ప్రశ్న. 45. ఓకే, ఇది చూడండి. 9 5s are 45. 6 10s are 60. లాస్ట్ డిజిట్స్ అండి. అలాగే 7 11s are 77. లాస్ట్ డిజిట్స్ ఉన్నవి కనుక అది ఆన్సర్ అవుతుంది మీకు. అంటే లాస్ట్ డిజిట్స్ వరకు చూస్తే సరిపోతుంది ఇక్కడ. ఓకే, అక్కడ 3 వేసాను, ఇక్కడ 4 వేయలేదు వాడు. అర్థమైందా? అప్పుడు అక్కడ ఏమయ్యాలి, 5 వేయాల్సి వస్తుంది మనం. అలా కాకుండా వాడు యూజ్ చేసిన లాస్ట్ 2 డిజిట్స్ మాత్రమే అర్థమవుతుంది. 7 9s are 45, 6 10s are 60, అప్పుడు 7 11s are 77. ఇది మీ ఆన్సర్ అయిపోతుంది. ఫస్ట్ డిజిట్తో మనకు సంబంధం లేదు ఇక్కడ ఇచ్చిన లెక్క ప్రకారం. ఓకేనా? లాస్ట్ 2 డిజిట్స్ ప్రొడక్ట్ చేయటమే. అంటే లాస్ట్ 2 డిజిట్స్ కోసము ఫస్ట్ 3 మల్టిప్లై చేశాడు. 16. రైట్. క్వశ్చన్ మార్క్ ఇక్కడ వేశాడమ్మా. అయినా మరి ఏది ఈజీగా ఉంటే చూసుకుంటా ఉండాలి. ముందు 110 రావటం ఎలాగో చూద్దాము. ఓకేనా? మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే 11 + 44 + 22 + 33. ఇవి ట్రై చేస్తాం ఎందుకు వచ్చిందబ్బా అని. ట్రై చేస్తే మీకు 0 110 వచ్చింది. అంటే వాటన్నిటిని సమ్ చేస్తే మధ్యలోది వచ్చింది. దేర్ ఫార్ ఇది ఏ అనుకో, ఇది బి అనుకో, ఇది సి అనుకో, ఇది డి అనుకో, ఇది ఈ అనుకో. దేర్ ఫార్ ఏబిసిడి ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఈక్వల్ టు మిడిల్ 1 వచ్చినది. ఓకే, ఇక్కడ కూడా చెక్ చేయండి. 40 + 16 + 24 + 32. 2 12 1 6 6 + 5 11 112 సరిపోలా. కనుక మొత్తం సమ్ చేసి అక్కడ వేస్తున్నాడు. అంటే ఈ 114 రావటానికి కారణము 12 + 23 + 34. ఇది ఆ క్వశ్చన్ మార్క్. అది యాడ్ చేస్తే మొత్తం 114 రావాలి మీకు. 114 కనుక క్వశ్చన్ మార్క్ నాన్న. ఇవన్నీ లెస్ చేయడం అందులోంచి 114 నుంచి మొత్తం యాడ్ చేసి లెస్ చేయండి. ఈ మొత్తం యాడ్ చేస్తే 2 యాడ్ చేస్తే 5 అంటే 35. 35 + 34 70 69 వస్తుంది. 69 కట్ చేస్తే 5 45 వస్తుంది. ఓకేనా? 16th క్వశ్చన్ థర్డ్ ఆప్షన్. ఇంతగా సమ్ ఎంతకి ఎడిషన్ అది మొత్తం యాడ్ చేసి మధ్యలోది వస్తుంది. మీకు మధ్యలోది రావాలంటే ఇది ఒకటి లెస్ చేస్తే చాలు కదా. 114 నుంచి మిగతా సరౌండింగ్ 3 లెస్ చేస్తే అది వచ్చేస్తుంది. లేదా ఆప్షన్ పెట్టి యాడ్ చేస్తే 45 పెట్టినప్పుడు అప్పుడు 114 వస్తుంది. ఫోర్త్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ 17. ఓకే, 18. ఓకే, మనకి మధ్యలో ఇచ్చాడు నాన్న. మధ్యలో వచ్చినప్పుడు క్వశ్చన్ మార్క్ రావాలంటే చూద్దామే. 3 5s are 15, 3 6లు 18. ఓకేనా? 3 6లు 18, 3 5లు 15, 3 6లు 18, 3 5లు 15, 39 వచ్చిందా? రాలా. నెక్స్ట్ ఇంకో ప్లాన్ చేయాలి. ఈ రెండు మల్టిప్లై చేయండి. 5 × 6 5 6లు 30, 3 × 3 9 39 సరిపోయిందిగా. అంటే క్రాసులు ప్రోడక్ట్ చేసి అక్కడ వేస్తున్నాడు, సమ్ చేశాడు. అలాగే ఈ క్రాస్ ఎంత వస్తుందండి? 4 × 4 16, 7 × 5 35. యాడ్ చేస్తే మీకు 51 సరిపోలా. కనుక మధ్యలో ఫిగర్ ఎలా వస్తుందంటే కార్నర్స్ ప్రోడక్ట్ చేసి దానిలో వేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, 5 × 5 అవుతుంది. 5 × 5 = 25. అలాగే 3 4s are 3 × 4 = 12. మొత్తం 37 మీ ఆన్సర్ అవుతుంది. థర్డ్ ఆప్షన్. కనుక 17వ క్వశ్చన్ ఆప్షన్ 3. నెక్స్ట్ 18. రైట్. 63 వచ్చింది నాన్న. ఏదో ఒకటి ట్రై చేయాలి. ట్రై చేస్తాం. +ఓ మైనస్ 3 5s are 15, 48.
ఈ రెండు యాడ్ చేస్తే 63 సరిపోయింది. అంటే పై నంబర్స్ యొక్క ప్రోడక్ట్ని కింద నంబర్స్ యొక్క ప్రోడక్ట్ని యాడ్ చేస్తే మధ్యలో వచ్చింది. అవునా కాదు? అక్కడ కూడా చూద్దాం. 2 7s ఈ రెండు ప్రోడక్ట్స్ చేయండి 14, 3 9s 27, ఈ రెండు యాడ్ చేస్తే 49 మధ్యలో వచ్చేసింది. ఇదే పని ఇప్పుడు అక్కడ చేయబోతున్నాం. అంటే 6 into 5 30, 8 into 7 756 యాడ్ చేస్తే 86 ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఫోర్త్ ఆప్షన్. 18th క్వశ్చన్ ఎంత? 56 756 5 6 30 86 వచ్చింది కదా. 18th క్వశ్చన్ ఫోర్త్ ఆప్షన్. ఆప్షన్ 4 చెక్ చేసుకోండి. 540 ఎన్నో చేస్తున్నా. 18 17 ఇది అయిపోయింది కదా. క్రాస్ మల్టిప్లికేషన్ కదా ఇది అయిపోయింది ఇందాకే. 3 4 12 5 25 12 5 25 అంటే 37 ఇచ్చింది ఇది ఇందాక. ఓకేనా? ఇప్పుడు 18కి వచ్చేపాటికి ఇక్కడ వచ్చింది 3 5 15 6 48. ఇక్కడ 2 7 14 3 9 27. అలాగే 6 into 7 6 7 42, 8 into 5 నాన్న 8 5 40. ఓకేనా? అంటే 82. ఇది క్వశ్చన్ మారిపోయింది ఇందాక, అటు ఇటు చేంజ్ అయిపోయింది. సెకండ్ ఆప్షన్. అంటే ఆ ప్లేస్లోకి వేరేది వచ్చేసి చేసేస్తా ఉంటే సరిపోయింది కదా. ఇందాకేమో క్రాస్, ఇప్పుడేమో టాప్ అండ్ బాటమ్. అంటే దట్ ఈక్వల్ టు A into B ప్లస్ C into D. ఇది D ఈక్వల్ టు E అనమాట, మధ్యలోది వస్తుంది. ఓకేనా? రైట్. 19th క్వశ్చన్ 19. ట్రై చేయండి. 36 వచ్చిందంట. ఓకే, క్వశ్చన్ మార్క్ ఇక్కడ పడేసాడు మనకి. సరేనా? ఇది ఎలా వచ్చిందో ప్లాన్ చేయాలి. ఓకేనా? దీనికి రూట్ తీసుకున్నాం అనుకోండి, ఎంత వస్తుంది? 6 వస్తుంది. 6 + 9 15 వస్తుంది. అలాగే ఇదే రూట్ దీనికి యాడ్ చేయండి. 6 16 + 6 16 + 6 22. కనుక రూట్ వాల్యూ ఆ లైన్లో ఉన్న చిన్న నంబర్కి యాడ్ చేస్తే రెండవది వస్తుంది. అలాగే దీని రూట్ 4 కదా. 4 ప్లస్ లీస్ట్ నెంబర్ 1399లో 9 + 4 13. అలాగే 7 + 4 = 11. సరిపోయిందిగా. దేర్ ఫార్ ఒక వాల్యూకి మిడిల్ రో యాడ్ చేస్తే రెండవ వాల్యూ వస్తుంది. దేర్ ఫార్ ఇక్కడ 8 కదా, లీస్ట్ 5 కదా, 5 + 8 ఓకేనా, ఏమొస్తుంది? 23 ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్. 19th క్వశ్చన్ ఆప్షన్ 1. ఓకేనా? రూట్ వాల్యూ లీస్ట్ వాల్యూకి యాడ్ చేస్తే వస్తుంది. పర్గా 11 రావాలనుకోండి, రూట్ 16 4 కదా, 7 + 4 11 సరిపోలా. అట్లాగనమాట ఒక లాజిక్ ఇది. 20th 20. ఓకే, 20 క్వశ్చన్ మార్క్ మధ్యలో వచ్చింది. సరే, 17 15 5 20 10². 20th క్వశ్చన్ 13. ఓకే, 64 64 100 25. సరే నాన్న, దీని రూట్ 4 3. రూట్ వచ్చింది కదా, అంతే. 4 3. 4 + 3 7, 7 + 3. ఓకే, రూట్స్ వేద్దామే. బస్ ఈ మొత్తం సమ్ అయి ఉండాలి. దీనికి 4 వస్తుంది, దీనికి 2 వస్తుంది, దీనికి 3 వస్తుంది, దీనికి 1 వస్తుంది. వేస్తే 4 2 3 1 ఎడిషన్ నాన్న 2 1. అంటే మొత్తం యాడ్ చేస్తే మీకు 10 వచ్చింది. కనుక ఆల్ రూట్ అనమాట. రూట్ A ప్లస్ రూట్ B ప్లస్ రూట్ C ప్లస్ రూట్ D ఈక్వల్ టు ఈ మధ్యలోది అనమాట. ఓకేనా? రైట్. అలాగే దీని రూట్ చూడండి, 3 4 5 1. 3 4 5 1 యాడ్ చేసుకుంటేనా ఎంత వస్తుంది? 13 వస్తుంది. సరిపోయిందిగా. అదే పని ఇప్పుడు దానికి చెయ్యాలి. రూట్ ఆఫ్ ఆల్. కనుక 4కు రూట్ 2,
4కు √2, 25కు √5, 16కు √4. ఈ మొత్తం యాడ్ చేస్తే 9 + 4 13 వస్తుంది ఇక్కడ కూడా. ఓకేనా? ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ 21. రైట్. 63, 37, 42. క్వశ్చన్ మాకు కింద వేసాను నాన్న. సరే 3 చూద్దామే. ఫర్ ఎగ్జాంపుల్ 93 కదా, ఇది 93నే కదా. ఇప్పుడు చూడండి 79, 79 + 38, 4 రావాలి కదా. రైట్. దీని డిఫరెన్స్ తీయండి. 1, 41 అండి. వీటి డిఫరెన్స్ మైనస్ 41లోంచి ఈ 37 తీసేయండి. అప్పుడు 4 వస్తుంది. సరిపోయిందిగా. అంటే A - B - C = D. ఆ పెద్ద నంబర్లోంచి ఈ రెండు కలిపి లెస్ చేస్తే వచ్చేసింది. ఓకేనా? ఈ రెండు కలపాలి. అయితే 93లో నుండి 93 - 0 9 90 అది లెస్ చేస్తే 3 సరిపోలా. దేర్ ఫార్ A - C A - B - C = D. ఇలా కిందకు వస్తుంది అనమాట. అంటే ఫస్ట్ లోంచి మొదటి రెండు లెస్ చేసి డౌన్లోది వచ్చేసింది. అదే పని ఇక్కడ చేయాలి. అంటే ఈ రెండు కలిపి లెస్ చేసి 67 - 42 + 16, ఈ రెండు కలిపి లెస్ చేస్తే ఆన్సర్ వస్తుంది. 67 కదా. 67లోంచి 42, 16 యాడ్ చేస్తే 58. కట్ చేస్తే ఎంత వస్తుంది? 9. 9 ఇది రైట్ ఆన్సర్. అంటే 21 ఫోర్త్ ఆప్షన్. సరేనా? ప్యాటర్న్ కావాలంటే A - B - C = D. A, B, C, D. ఇది మొత్తం లెస్ చేసుకుంటూ వచ్చేయడమే. కింద వచ్చేస్తుంది. ఓకేనా? రైట్. అంటే ఆ రెండు కలిపి లెస్ చేయాలి. ఫిగర్ వచ్చేది. ఈ రెండు కలపాలి. ఈ రెండు కలిపి లెస్ చేయడం. సరేనా? రైట్. ఇక్కడ ఒకసారి 67, ఈ రెండు కలిపితేనండి 58. కట్ చేస్తే 17 - 8 9. 9 ఫోర్త్ ఆప్షన్. ఆప్షన్ 4. 22. 20 వచ్చింది నాన్న. 20 రావటం అంటే 2 స్క్వేర్ 4, 4 స్క్వేర్ 16. ఆ రెండు స్క్వేర్లు యాడ్ చేసి 20 వచ్చింది. అలాగే 3 స్క్వేర్ 9, 9 స్క్వేర్ 81. ఈ రెండు యాడ్ చేసి 90 వచ్చింది. కనుక ఇప్పుడు దీని స్క్వేర్ 1 స్క్వేర్ 1, 5 స్క్వేర్ 25. మొత్తం యాడ్ చేస్తే 1 + 25 = 26. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 23. 23. రైట్. రూట్ 2, 3 6, 6 3 4 12. ఓకే. మీరు రూట్ తీసుకోండి. √4 2, √9 3, 2 3s are 6. 6 వచ్చేసిందిగా. అలాగే దీని రూట్ 3, దీని రూట్ 4, 4 3s are 12 వచ్చేసిందిగా. ఇప్పుడు మనకు 20 రావాలి. అంటే 16√4 రావాలి. 4 × 5 అప్పుడు 20 వస్తుంది. 5 అంటే అంత ఎక్కడ పెట్టాలి? మనం 25 పెట్టాలి అక్కడ. అప్పుడు 5 బయటకు వస్తుంది. కానీ ఈ రూట్ వాల్యూలో 25 ఉంచితే మీకు 5 వస్తుంది. 4 5s are 20 సరిపోతుంది. 23 థర్డ్ ఆప్షన్. ఓకేనా? నెక్స్ట్ 24. 24. ఎస్. క్వశ్చన్ మార్క్ కింది బాక్స్లో పెట్టాడు నాన్న. సరే జాగ్రత్తగా పరిశీలించండి. 13, 20, 32. ఈ మొత్తం యాడ్ చేస్తే మీకు 32 వస్తుంది. 32/8 4 వస్తుంది. అలాగే ఈ రెండు యాడ్ చేస్తే 80, 80/8 10 వస్తుంది. అంటే A + B/8 = C అనమాట. ఇది A అనుకో, ఇది B అనుకో, ఇది C అనుకో. ఓకేనా? రైట్. ఇప్పుడు అది యాడ్ చేసి /8 చేస్తే సరిపోతుంది. యాడ్ చేయబోయిన దీని +8 దాని 8 మొత్తం యాడ్ చేసుకోవాలి పని. ఓకేనా? రైట్. 0 6 160. ఓకేనా? /8 అంటే 20 వస్తుంది. థర్డ్ ఆప్షన్. 24 థర్డ్ ఆప్షన్. ఓకే. నౌ 25. ఎస్. ఓకే. మనకు క్వశ్చన్ మాకు అక్కడ పడింది కదా. సరే ఈ రెండు యాడ్ చేయండి. 52. 52 - 30 22. ఈ రెండు యాడ్ చేసుకోండి.
యాడ్ చేసేయండి, ఇది తీయాలి, ఇంతకు లెస్ చేయాలి. యాడ్ చేస్తే 16, 50, 50 - 40, 10. అంటే ఏ ప్లస్ బి మైనస్ సి ఈక్వల్ టు డి. అంటే ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి అనుకోండి. నెక్స్ట్ ఈ రెండు యాడ్ చేస్తే మీకు 8, 48. 48 - 3 5. థర్డ్ ఆప్షన్. ఓకే, కనుక మొదటి రెండు సమ్ నుంచి థర్డ్ వన్ లెస్ చేస్తే ఫోర్త్ వన్ వచ్చింది. ఓకేనా, రైట్. ఏ బి సిడి నాన్న, ఏ ప్లస్ బి మైనస్ సి ఈక్వల్ టు డి. 25. థర్డ్ ఆప్షన్.